దీప్ సార్ నేను బాగా తెలుసు. దీప్ సార్ నేను తెలుసు. దీప్ సార్ నేను మనోజ్ని. మెల్లిగా మాట్లాడు. ఎవరు నువ్వు? సార్ నేను మనోజ్ని. తానియా ఇంట్లో మీకోసం టీ తీసుకొచ్చి ఇచ్చాను. మీరు నన్ను టీ బాయ్ అనుకున్నారు కదా, గుర్తుందా? మనోజ్? ఎస్ సార్. వదలండి సార్. ఏంటో చెప్పు సార్. ఐ నీడ్ యువర్ హెల్ప్. ఇది నా లాస్ట్ అటెంప్ట్ సార్. నాట్ నో మనోజ్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ మీరు నాతో అన్నారు కదా, యూ ఓ మీ. సార్ ప్లీజ్ సార్, ఒక్క 5 నిమిషాలు ప్లీజ్ సార్. Come in. Guys, check all the pointers and grab the letters to the Home Ministry. Don't miss anything. నాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తాను. ముందు మీరు కూర్చోండి సార్ ప్లీజ్. ఓకే సార్, ప్రిలిమ్స్ క్లియర్ చేయగలుగుతున్నాను కానీ మెయిన్స్ క్లియర్ చేయలేకపోతున్నాను. ఇది నా లాస్ట్ అటెంప్ట్ సార్. రూట్ లెర్నింగ్తో ప్రిలిమ్స్ ఎవరైనా పాస్ అవ్వగలరు. యూ జస్ట్ హ్యావ్ టు చెక్ ది రైట్ బాక్స్. కానీ మెయిన్స్ పాస్ అవ్వటం అందరి వల్ల కాదు సార్. నేను మేనేజ్ చేసుకుంటాను సార్. 3 hours 20 questions అంటే ఒక ఆన్సర్ కి 9 minutes within 200 words. సో నీకు 40 seconds పడుతుంది. అనలైజ్, స్ట్రాటజైజ్, సార్ ప్లీజ్ కాస్త మెల్లగా చెప్తారా సార్? I'm saying out of 9 minutes, you will take 40 seconds to analyze, strategize, construct your answer. ఇప్పుడు నీకు రాయడానికి 8 నిమిషాలు 20 సెకండ్ల టైం ఇస్తున్నాను. Within 200 words. Do you understand? ఎస్ సార్. 4,000 words per exam. మొత్తం 9 exams. అంటే 36,000 words మనోజ్. మేనేజ్ చేయగలనని నువ్వు అనుకుంటున్నావు. లేదు సార్, నేను చేస్తాను. ప్రకాష్. ఎస్ సార్. గెట్ మీ పెన్ అండ్ పేపర్. Now show me. టీ కాఫీ. సారీ సార్. నీకు 8 నిమిషాలు 20 సెకండ్ల టైం ఉంది. రైట్ 200 words. వాట్ టాపిక్ సార్? వాట్స్ యువర్ ఫుల్ నేమ్? మనోజ్ కుమార్ శర్మ. మనోజ్ కుమార్ శర్మ. దాట్స్ యువర్ టాపిక్. సార్ కానీ చాలా ఈజీ టాపిక్ కదా సార్. అయితే స్టార్ట్ చేయి. స్టార్ట్స్ నౌ. Guys, where are we? You speak to OSR, you speak to the cabinet secretary, you do whatever it takes. So we do understand the urgency, right? And I'm going to tell you, get this task force is very close, so that we can clear it up. I don't care. We should not delay. But get this done. Do it right now. Give me a minute. It's time. సార్ ఒక్క నిమిషం. ఇది నీకు చాలా సులభం అనుకున్నావు కదా మనోజ్ కుమార్ శర్మ. ఏ టాపిక్ గురించి అయితే నువ్వు ఆలోచించిన అవసరం లేదో దాని మీద 90 అక్షరాలు కూడా రాయలేకపోయావు. How on earth will you write 200 words on international relations, internal security, social justice, governance? నేను తక్కువ చేయాలని కాదు, ఇది నీ వల్ల కాదు.